సుజాత ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరను కొన్న ధర కంటే 36% అధికంగా పెంచను అంటే మార్కప్ ఇచ్చాడు. మార్కప్ ఎంత ఇచ్చాడు సార్? 36% ఇచ్చాడు. మార్కప్ ఎంత ఇచ్చాడు? 36% ఇచ్చాడు. అంటే 36/100, 36/100, 4 9ల 4 25ల 9/25, రైట్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 40%. రాయితీ పర్సంటేజ్ ఎంత? 40%. దీని కూడా మనము భిన్న రూపంలో రాసుకుంటే 40/100, 22 40, 25ల 100, ఇది 2/5. మనకేమన్నాడు? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగాడు. మనము రెండు రకాలుగా చేద్దాం సార్, రైట్. ఇదేమో బై 100 పవర్ ఆఫ్ 2 × 5 డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా 40/100, ఇక్కడ కూడా డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు. మెథడ్ 1 ఫస్ట్ చేద్దాం. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. 25 మీద 9 పెరిగింది అంటే 34. 5 మీద 2 తగ్గింది అంటే 3. 34 3s are, ఇది 102, ఇది 125, ఇది 125. అంటే ఇక్కడ చూడండి సార్, 25 మీద 9 పెరిగింది 34/25. 5 మీద 2 తగ్గింది, 2 తగ్గితే ఆన్సర్ ఎంత సార్? రైట్, 3/5. సో 5 మీద 2 తగ్గింది. 34 3s are 102, 25 5s are 125. 125 కాస్త 102 అయింది అంటే ఎంత తగ్గింది? 23 తగ్గింది. ఎంత దాని మీద? 125 మీద ఇంటూ 100%. 25 4 25 5ల అంటే ఇక్కడ 25 కంటే ఉంటుంటే, ఇక్కడ 25 ఉండుంటే 5 5ల 25 అయ్యేది, 20% లాస్ వచ్చేది. కానీ 23 ఉంది, రైట్. సో ఇది 23 4ల 92, 5 18ల 90. కాబట్టి ఆన్సర్ ఎంత? 18.4%. 18.4%. ఇంత కూడా చెయ్యాల్సిన అవసరము లేదు. ఇది మెథడ్ 1. ఎప్పుడైతే నాకు హారంలో పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 5 ఉందో నేను డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు అండ్ మిగతా ప్రైమ్ నంబర్లు ఆ లాజిక్లు కూడా నేను యూస్ చేసుకోవచ్చు. నా ఇక్కడ చూడండి సార్, రైట్. 100 మీద 36 పెరిగింది. 100 మీద 36 పెరిగితే 136. 100 మీద డిస్కౌంట్ 40, 40 తగ్గింది అంటే 60 అయింది. 6 36. రైట్ హ్యాండ్ సైడ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 ఉంది. ఇక్కడ 100 మీద ఎంత తగ్గిందో ఆన్సర్ ఆప్షన్లో అడిగాడు. నాకు యూనిట్ డిజిట్ 6 రావాలి. 100 మీద 15 తగ్గితే 85 కాదు. 100 మీద 16 తగ్గితే కాదు. 100 మీద 4 తగ్గితే 96. 100 మీద 18.4 తగ్గితే 81.6. 81.6. ఇది సపోజ్గా నేను 96 తీసుకుంటే, ఇది నేను 96 తీసుకుంటే ఇక్కడ చూడండి సార్ 136 అంటే ఇది 4 × 34. ఇదేమో 4 × 2 × 17. ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. 96 17 తోటి డివైడ్ కాదు. కాబట్టి ఆప్షన్ సి తప్పు. 81.6. 17 4 68, 17 8 136. కాబట్టి ఆన్సర్ ఎంత? 18.4. చూడంగానే మనకు ఆన్సర్ చెయ్యొచ్చు. ఇటువంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్లు చెయ్యాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, 100 మీద 36 ఎక్కువ. 100 మీద 36 ఎక్కువ అంటే ఇది ఎంతైంది వాల్యూ? 136, రైట్. 100 మీద 40% డిస్కౌంట్, 100 మీద 40 తగ్గింది అంటే 100 మీద 40 తగ్గితే 60. 6 36,
రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ డిజిట్ 6 రావాలి. 100 మీద 15 తగ్గితే 85 కాదు. 100 మీద 16 తగ్గితే 84 4. 100 మీద 4 తగ్గితే 96. 100 మీద 18.4 తగ్గితే 81.6. ఇది 96. 136 అనే ఒక సంయుక్త సంఖ్యలో 17 అనే ఒక ప్రధాన కారణాంకం ఉంది. 17 8ల 136. రైట్ హ్యాండ్ సైడ్ 17 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. 96 17 తోటి డివైడ్ కాదు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నట్టు అయితే చూడంగానే ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. చూడంగానే ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నౌ ఓన్లీ థింగ్ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఆన్సర్లో నాకు ఇది 2/3 ఉంది, ఇది 2/3 ఉంది. 2/3 డినామినేటర్ పవర్ ఆఫ్ 2 కాకున్నా పవర్ ఆఫ్ 5 కాకున్నా మనము డిజిటల్ సమ్ యూస్ చేయకూడదు. ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. కాన్సెప్ట్ ఏంటి సార్? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి, ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఈ కాన్సెప్ట్ చూడండి సార్. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. 100 పైన 45 పెరిగింది, లాభము 45% అన్నాడు, 145. దాని తర్వాత ఎఫ్ఎం మనకు తెలియదు, 13% డిస్కౌంట్. 100 మీద 13 డిస్కౌంట్, 100 మీద 13 తగ్గితే ఇది ఎంత అయింది? 87 అయింది. 29 మూళ్ళ 29 5ల 100 100 క్యాన్సల్. అంటే 5/3. 3 మీద 2 పెరిగింది కాబట్టే 5 వచ్చింది. 2/3 ఎంత? 66.66. 66.66. 66.66. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయండి సార్. 66.66. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. రైట్. 45 పెరగాలి, 100 మీద 45 పెరగాలి, 145. 100 మీద 13 తగ్గాలి, 87. 29 మూళ్ళ 29 5ల 5/3. 3 మీద 2 పెరిగింది, 2/3. 1/3 ఈజ్ 33.33. 2/3 ఈజ్ 66.66. 2/3 ఈజ్ 66.66. దాని తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు? ముద్రిత వెల మీద 60% రాయితీతో ఒక వస్తువుని అమ్మినప్పుడు 60% రాయితీ అంటే 100 మీద 60 తగ్గింపు ఎంత సార్? 40 చేసినప్పుడు రైట్ అమ్మిన ధర కొన్న ధరకు సమానము, కొన్న ధర అమ్మిన ధర సమానము. ఇది 100 అవుతే ఇది కూడా 100 అవుతుంది, ఇది కూడా 100 అవుతుంది. ఇది 100 మీద ఎంత పెరిగిందో చూద్దాం. 100 మీద 100 పెరిగితే 100 మీద 100 పెరిగితే 200. 2 4ల 8 సూట్ అవ్వట్లేదు. రైట్. 100 మీద 250 పెరిగింది, 350. 350 డిజిటల్ సమ్ 8. 8 4 32 5 కానే కాదు. 100 మీద 150 పెరిగింది అంటే 250. 250 డిజిటల్ సమ్ 7. 7 4 28. 2 + 8 ఎంత? 10. 1 + 0 ఎంత? 1. కాబట్టి ఆన్సర్ ఎంత? 150. ఆన్సర్ ఎంత? 150. అందరికీ లాజిక్ అర్థమైందా? 100 మీద 60 తగ్గింది, డిస్కౌంట్ కదా సార్. 100 మీద 60 తగ్గితే ఇది 40. ఈ ప్రైజు సమానమని అన్నాడు. ఎక్కడన్నాడు? అమ్మిన ధర కొన్న ధరకు సమానమైనప్పుడు. ఇది 100 అవుతే అది కూడా 100. సో దట్ ఏది పెరగలేదు, నో ప్రాఫిట్ నో జోన్లో ఉంది. సో ఇది 100 మీద 100 పెరిగితే 200. 2 4 8 డిజిటల్ సమ్ 1 కావాలి. 100 మీద 250 పెరిగితే 350. 8 4 32 5 కాదు. 100 మీద 150 పెరిగితే 250. 250 డిజిటల్ సమ్ 7. 7 4 28. 2 + 8 10. అందరికీ లాజిక్ క్లియర్ కదా సార్?